నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు సర్వం సిద్ధం. కేంద్రాలకు చేరుకుంటున్న అభ్యర్థులు. ఢిల్లీలోని ఓ ఇంట్లో ఏసీ పేలి 9 మంది సజీవ దహనం, 15 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది. ఉనికి కోసమే బీఆర్ఎస్ తప్పుడు విమర్శలు చేస్తోందన్న కాంగ్రెస్, ఫీజు రియంబర్స్మెంట్ పై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆది శ్రీనివాస్. మహబూబాబాద్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ కోసం పడిగాపులు, బుకింగ్ చేసినా రాకపోవడంతో ఏజెన్సీ ఎదుట జాగారం. హైదరాబాద్ లో బైక్ ను ఢీకొట్టిన కారు, ఆపేందుకు యత్నించిన వ్యక్తిని 2 కిలోమీటర్లు లాక్కెళ్లిన డ్రైవర్. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి మీర్పేటలో ఓ కారు బీభత్సం సృష్టించింది. గాయత్రీనగర్ నుంచి ఎల్బీనగర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తండ్రి కొడుకులను కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా కారులో ఉన్న వ్యక్తి ద్విచక్ర వాహనదారుడిపై దాడి చేశాడు. అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా ద్విచక్ర వాహనదారుడు జిలానీ ఆపేందుకు ప్రయత్నించాడు. కారును ఆపకుండా జిలానీ బ్యానెట్ పై ఉండగానే సుమారు 2 కిలోమీటర్ల మేర లాక్కెళ్లాడు. మందమల్లమ్మ చౌరస్తా వద్ద స్థానికులు అడ్డుకోవడంతో డ్రైవర్ బాధితుడిని వదిలి పరారయ్యాడు. ప్రమాదంలో జిలానీ కుమారుడు ఫైసల్ తీవ్రంగా గాయపడటంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 1న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అరే ఆప్కోన్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసుకో. ज्यादा वो नको कर अरे आपको పోలీసు వాళ్ళకి ఫోన్ చేసుకో. నేను మీర్పేట నుంచి ఎల్బీ నగర్ చౌరస్ 2 వీలర్ మీద పోతున్నాం. ఆ గాయత్రి నగర్ టర్నింగ్ కాడ మనకు 4 వీలర్ కార్ వచ్చి వెనకంగా గుద్దేసి మా అబ్బాయికి గుద్ది జుట్టు పట్టుకొని డివైడర్ గుద్దుకుంటా పోయిండు. నేను ఆ ప్రెస్ స్టేషన్ లో ఉరికి బండి బానెడ్ పట్టుకున్నా కూడా ఆపుతలేడు అతను. అది అట్లానే నాకు మన మందమల్లమ్మ చౌరస్తా కానించి బాలాపూర్ చౌరస్తా కమాన్ ఉంది కదా, కమాన్ కాడంగా యూటర్న్ తీసుకొని మళ్ళా మందమల్లమ్మ కాడ జనాలు ఆపిండాడు. ఆపి నేను బండి ఇచ్చిపెట్టంగానే మళ్ళా వెళ్ళిపోయిండు. నాకు మా అబ్బాయికి చాలా దెబ్బలు తగినాయి, చాలా సీరియస్ గా ఉన్నాడు. మొత్తం బొక్కలు కాళ్ళ చేతులే బొక్కలు ఇరిగిపోయినాయి. ఏమో పోలీసు వాళ్ళు మాకేమైనా సాయం చేస్తే చేయాలి. నేను గరీబోని, కిరాయి ఇంట్లో ఉంటా. దిల్లీలోని వివేక్ విహార్ లో ఈ తెల్లవారుజామున ఒక బహుళంతస్తుల భవనంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఓ చిన్నారి సహా 9 మంది సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డారు. మృతదేహాలను సహాయక సిబ్బంది భవనం నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి పంపారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలోని 2, 3, 4వ అంతస్తుల్లో ఉన్న ఫ్లాట్లలో ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో భారీగా మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 12 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారని చెప్పారు. మంటలను ఆర్పే క్రమంలో భవనం లోపల చిక్కుకున్న సుమారు 15 మందిని రక్షించినట్టు తెలిపారు. వీరిలో స్వల్పంగా గాయపడిన 2ని మెరుగైన చికిత్స నిమిత్తం గురుతేజ్ బహదూర్ ఆసుపత్రికి తరలించామన్నారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు డీడీఎంఏ సిబ్బంది, ట్రాఫిక్ అధికారులు, స్థానిక పోలీసులు అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్నట్టు ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఓ ఫ్లాట్లో ఏసీ పేలుడు వల్ల అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కామ
కామారెడ్డి పాత బస్టాండ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బస్టాండ్ మూల మలుపు వద్ద ఉన్న సుమారు 12 షాపులు దగ్ధమయ్యాయి. 12 షాపులకు సంబంధించి 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా కావాలనే అంటించారా అని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు ఏజెన్సీ ఎదుట జాగారం చేశారు. వంట గ్యాస్ కొరతతో రాత్రి 9 గంటలే ఏజెన్సీ వద్దకు వందల మంది చేరుకుని ఖాళీ బండలతో క్యూలైన్లలో నిరీక్షించారు. కొంతమంది వినియోగదారులు క్యూలైన్లలోనే నిద్రపోయారు. జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడంతో ఏజెన్సీ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు వినియోగదారులు ఆరోపించారు. బుకింగ్ చేసినప్పటికీ గ్యాస్ సిలిండర్లు సమయానికి అందకపోవడంతో ఏజెన్సీ వద్ద పడిగాపులు కాశారు. గ్యాస్ సమస్య పరిష్కారం కోరుతూ వినియోగదారులు వంతడుపుల స్టేజ్ వద్ద జాతీయ రహదారిపై గ్యాస్ సిలిండర్లు పెట్టి ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. హర్యానాలోని గురుగ్రామ్లో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. వజీర్పూర్ గ్రామానికి చెందిన వ్యక్తి తన భార్యతో పాటు 4 పిల్లలకు విషమిచ్చి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. శనివారం రాత్రి నిందితుడి నివాసంలో 5 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల్లో నిందితుడి భార్య, 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. ఘటనా స్థలంలో ముక్కలైన ఒక మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు వృత్తిరీత్యా సెలూన్ నడుపుతున్నట్లు తేలింది. బాధితురాలితో అతనికి 7 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగినట్లు సమాచారం. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించాయి. మృతి చెందిన పిల్లల ముఖాలపై వాపులు సహా బయటకు కనిపిస్తున్న గాయాలను కూడా అధికారులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. నిందితుడిని విచారణ చేసిన తర్వాత అసలు విషయం తెలిసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్లో జిల్లా కోర్టులో పనిచేస్తున్న జడ్జి అమన్ కుమార్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 30 ఏళ్ల అమన్ ఇంటిలోనే ఉరివేసుకుని చనిపోయారు. జడ్జి మృతికి ఆయన భార్య స్వాతి, భార్య సోదరి నిధి మాలిక్ కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అమన్ భార్య స్వాతి కూడా ఒక జ్యుడిషియల్ అధికారి కాగా ఆమె సోదరి నిధి మాలిక్ జమ్మూలో IAS అధికారిగా పనిచేస్తున్నారు. గత 2 నెలలుగా అమన్ తన ఇంట్లో తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆయన భార్యతో పాటు భార్య సోదరి వారి కుటుంబ విషయాల్లో విపరీతంగా జోక్యం చేసుకుంటూ ఇంటిపై పెత్తనం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే తీవ్ర మనోవేదనతో అమన్ కుమార్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్లో భారీ ఉత్కంఠకు తెరపడింది. వాటర్ ట్యాంకుపై చిక్కుకున్న 2 చిన్నారులను భారతీయ వాయుసేన హెలికాప్టర్ కాపాడింది. ఒక రోజంతా నీటి ట్యాంకుపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన ఆ చిన్నారులు హెలికాప్టర్ సాయంతో సురక్షితంగా కిందికి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సిద్ధార్థనగర్లో నిన్న ఆడుకుంటూ వెళ్లిన 5 చిన్నారులు ఒక ఎత్తైన నీటి ట్యాంకు పైకి ఎక్కారు. వీరిలో 3 కిందకు దిగారు. మిగతా 2 దిగే క్రమంలో మెట్లు కూలాయి. భయంతో చిన్నారులు అక్కడే ఉండిపోయారు. దాదాపు 24 గంటల పాటు ఆహారం, నీరు లేకుండా ఆ చిన్నారులు ట్యాంకు పైనే చిక్కుకుపోయారు. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. చిన్నారులను కిందకు దించేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో భారతీయ వాయుసేనకు సమాచారం ఇవ్వగా ఓ హెలికాప్టర్ను సహాయక సిబ్బందిని పంపింది. IAF సిబ్బంది ఓ తాడు సాయంతో చిన్నారులను జాగ్రత్తగా హెలికాప్టర్లోకి ఎక్కించి వేరే ప్రాంతంలో ల్యాండ్ చేశారు. అక్కడ అధికారులకు చిన్నారులను అప్పగించారు.
కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పుల కలకలం రేపాయి. షాపులో సిబ్బందిని కట్టేసి దుండగులు కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, చెప్పండి, కాల్పుల ఘటనకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? కరీంనగర్లోని పీఎన్జీ జ్యువెలర్ లో భారీ దొంగతనానికి దుండగులు యత్నించారు. ఒకేసారి 6 దుండగులు లోపలికి చొచ్చుకొని వచ్చి అక్కడ ఉన్న సిబ్బందిని ఒకరి సిబ్బందిని కట్టేసి దొంగతనం చేసేందుకు ప్రయత్నించి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో 3 గాయాలయ్యాయి. స్థానికంగా ఉన్న సిబ్బంది, పీఎంజీ జ్యువెలరీ సిబ్బంది 3 హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారికి బలమైన గాయాలైనట్టు తెలుస్తుంది. సుధాకర్, ఈ ఘటనపై పోలీసులు ఏం చెబుతున్నారు? ఇప్పుడే పీఎంజీ జ్యువెలర్ కి చేరుకున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం లోపల జరిగిన సంఘటన స్థలాన్ని తెలుసుకొని సిబ్బందిని విచారిస్తున్నట్లు తెలుస్తున్నది. రైట్, ధన్యవాదాలు సుధాకర్. ఇది అని చెప్పడం ఆందోళన గురి చేస్తున్న అంశం అని చెప్పవచ్చు సార్. अरे आगरा भाई పొద్దున నుంచి లైవ్ వద్దంతా నువ్వే తీయ పేరోడు తీయద్దా. ఇది అని చెప్పడం ఆందోళన గురి చేస్తున్న అంశం అని చెప్పవచ్చు సార్. అరే ఆగరా భాయ్ పొద్దున నుంచి లైవ్ వద్దంతా నువ్వే తీయ పేరోడు తీయద్దా. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పుల కలకలం రేపాయి. షాపులో సిబ్బందిని కట్టేసి దుండగులు కాల్పులు జరిపారు. ఇది అని చెప్పడం ఆందోళన గురి చేస్తున్న అంశం అని చెప్పవచ్చు సార్. అరే ఆగరా భాయ్ పొద్దున నుంచి లైవ్ వద్దంతా నువ్వే తీయ పేరోడు తీయద్దా. జ్యువెలరీ షాప్లో కాల్పులకు సంబంధించి ఘటనా స్థలంలో ఉన్న మా ప్రతినిధి మహేందర్ మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకుందాం. మహేందర్, చెప్పండి, ఘటనపై సంబంధించి పోలీసులు ఏం చెబుతున్నారు? ఇక్కడ జ్యోతినార్ లోని పిఎంజే జ్యువెలర్స్ అండ్ బొటిక్ లో మార్నింగ్ అరౌండ్ 10:45 టైంలో 2 వీలర్ పైన ఒక 5 హెల్మెట్స్ ధరించి సాధారణ కస్టమర్ల వలె జ్యువెలరీ లోపలికి వచ్చారండి. జ్యువెలరీకి వచ్చి సిబ్బందితో తమ జ్యువెలరీ కోసం వచ్చినట్టు డైమండ్ నెక్లెస్ చూపించమన్నారు. వాళ్ళు సిబ్బంది సాధారణ కస్టమర్లే అనుకుని డైమండ్ నెక్లెస్ ప్లస్ ఇతర జ్యువెలరీ డైమండ్ సంబంధించిన టోటల్ జ్యువెలరీ చూపించే క్రమంలో వాళ్ళు అసలైన స్వరూపాన్ని బయటపెట్టారు. అప్పటికే తెచ్చుకున్న తుపాకులను తీసి సిబ్బందికి బెదిరించే ప్రయత్నం చేయడంతో వాళ్ళు తమ పనిచేస్తున్న జ్యువెలరీ నగలను కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటితో కోపానికి వచ్చిన నిందితులు వాళ్ళ సిబ్బంది పైన తుపాకులతో దాడి చేయడంతో చాలా ఇద్దరు ముగ్గురు సుమారు ఇంకా మనకు పూర్తి వివరాలు తెలుస్తుంది. ఇద్దరికి గాయాలైనట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరిని హుటాహుటిన తరలించే లోపే వీళ్ళు ఉన్న
చూపించిన జ్యువెలరీతో 2 వీలర్ పైన పారిపోయినట్లు స్థానికులు చెప్తున్నారు. అందులో ఒకతను కొంచెం దూరంలోనే ఆ బండి నుంచి పడిపోయినట్టు తెలుస్తుంది. వెళ్లే క్రమంలో వాళ్ళ వద్ద తుపాకులు చెందిన మ్యాగజైన్ ఒకటి కొంచెం దూరంలో పడిపోయింది. ఇక్కడ వాళ్ళు కాల్పులు జరిపిన ప్రదేశంలో 2 తుపాకీ గుండ్లకు సంబంధించిన సెల్స్ పడిపోయాయి. వీటన్నిటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి ఈ విషయంలో బాగా క్లూస్ టీమ్ కూడా ఇక్కడికి వచ్చింది. సరౌండింగ్స్ పరిశీలిస్తున్న క్రమంలో సమీపంలోని ఒక డ్రైనేజీలో వారు ఉపయోగించిన కత్తెర, సీజర్ ప్లస్ ఒక టేపు, దేనికి ఉపయోగించారో మనకు తెలియదు, టేపును కూడా ఒక డ్రైనేజీలో పడేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడే సంఘటనా స్థలానికి కరీంనగర్ చీఫ్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం గారు వచ్చారు. లోపల విచారణ చేస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా విచారణ చేస్తున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించారండి. ఇక్కడ ఈ తుపాకుల కలకలంతో చాలా మంది విషయం తెలుసుకొని చాలా మంది ఇక్కడికి జ్యువెలరీ దగ్గరికి వచ్చారు. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. సో ఇంకా ఇప్పటి వరకు అయితే జరిగిన సంఘటన అండి. హలో మహేందర్, ఇప్పుడు షాప్ లో ఈ బంగారు డైమండ్ అని చెప్తున్నారు, దాని గురించి ఏమైనా దోచుకెళ్ళడం జరిగిందా ఏంటి? ఇక్కడ మనకు వారికి ఎవరైతే దుండగులు చూపించమన్నారో ఆ చూపించమన్న జ్యువెలరీతోనే పారిపోయినట్టు తెలుస్తుంది. ఓకే, గాయపడిన 3 సిబ్బంది పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది మహేందర్? ఒకరి పరిస్థితి ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఒకరైతే తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళందరూ వీళ్ళు ఏ మార్గంలో వెళ్లారు, కరీంనగర్ దాటారా లేకుంటే కరీంనగర్ లోనే ఉన్నారా తెలుసుకునేందుకు అన్ని టీంలను అలర్ట్ చేసినట్టు తెలుస్తుంది. నగర శివారులో కూడా పికెట్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. సీసీ కెమెరాలు సరౌండింగ్స్ లో సీసీ కెమెరాలు కూడా వెతుకుతున్నట్టు తెలుస్తుందండి. రైట్ మహేందర్, ధన్యవాదాలు. ఇది అని చెప్పడం ఉందా లేదు? ఆందోళన గురి చేస్తున్న అంశం అని చెప్పవచ్చు. అరే ఆగరా భాయ్, పొద్దు నుంచి లైవ్ ఉన్నది పొద్దంతా నువ్వే తీసుకుంటావు. ఇది అని చెప్పడం ఉందా లేదు? ఆందోళన గురి చేస్తున్న అంశం అని చెప్పవచ్చు. అరే ఆగరా భాయ్, పొద్దు నుంచి లైవ్ ఉన్నది పొద్దంతా నువ్వే బేరోడ్ తీయొద్దా? కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పుల కలకలం రేపాయి. జ్యువెలరీ షాప్లోకి ప్రవేశించి 6 దుండగులు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. షాప్లో సిబ్బందిని కట్టేసి కూడా కాల్పులు జరిపి దుండగులు పారిపోయిన సంఘటనలు మనం చూస్తున్నాం. ఇక దుండగుల కాల్పుల్లో 3 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఇది అని చెప్పడం ఉందా లేదు? ఆందోళన గురి చేస్తున్న అంశం అని చెప్పవచ్చు. అరే ఆగరా భాయ్, పొద్దు నుంచి లైవ్ ఉన్నది పొద్దంతా నువ్వే బేరోడ్ తీయొద్దా? కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పులు కలకలం రేపాయి. జ్యువెలరీ షాప్లోకి కాల్పులు జరిపి 6 దుండగులు ప్రవేశించారు. అలాగే షాప్లో సిబ్బందిని కూడా కట్టేసి కాల్పులు జరిపి దుండగులు పారిపోవడం జరిగింది. దుండగుల కాల్పుల్లో 3 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. అలాగే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పుల కలకలం రేపాయి. షాప్లో సిబ్బందిని కట్టేసి దుండగులు కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, చెప్పండి, కాల్పుల ఘటనకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? కరీంనగర్లోని పీఎంజీ జ్యువెలర్స్ లో భారీ దొంగతనానికి దుండగులు కుట్రపన్నారు. ఉదయాన్నే 10:30 గంటలకి 5 దుండగులు పీఎంజీ జ్యువెలర్స్ కి చొచ్చుకొని వచ్చి దొంగతనం చేయడానికి యత్నించారు. లోపడున్న సిబ్బందిలో ఒకరిని కట్టేసి 3పై కాల్పులు జరిపి బంగారాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిలో భాగంగా 3కి బలమైన గాయాలయ్యాయి. సుధాకర్, ఈ ఘటనపై పోలీసులు ఏం చెబుతున్నారు? దొంగతనం జరిగిన వెంటనే పోలీసులు పీఎంజీ జ్యువెలర్స్ చేరుకున్నారు. దీనిలో భాగంగా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సంఘటన స్థలానికి చేరుకొని లోపడున్న సిబ్బందిని విచారణ చేపట్టారు. దీనిలో అన్ని అడిగి తెలుసుకుంటున్నారు సిబ్బందిని. ఓకే, ప్రస్తుతం గాయపడిన సిబ్బంది పరిస్థితి ఎలా ఉంది సుధాకర్? గాయపడిన వారిని వెంటనే హుటాహుటిన సిబ్బంది ఆసుపత్రి తరలించారు. వాళ్ళ పరిస్థితి మామూలుగా ఉన్నట్లు చెప్తున్నారు. తదుపరి విషయాలని మీడియా సమావేశంలో వెల్లడిస్తున్నట్లు సిపి చెప్పారు. మరి ఇప్పుడు ఆ దుండగుల్ని పట్టుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? దుండగుల్ని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా మన పీఎంజీ జ్యువెలర్స్ లో సీసీ ఫుటేజ్ల ఆధారంగా దుండగుల్ని పట్టుకున్నట్లు సిపి తెలిపారు. మొత్తం 6 మంది సుధాకర్, మొత్తం 6 మంది దుండగులు అని చెప్తున్నారు. మరి ఎంతమందిని పట్టుకున్నారు, ఏంటి? 6 మంది దుండగులు అందరు 6గురికి 6 తప్పించుకొని వెళ్లిపోయారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి వెంటనే పట్టుకుంటున్నామని చెప్పారు. ఓకే, మొత్తానికైతే పట్టుకోలేదు కానీ పట్టుకునే విధంగా ప్రయత్నిస్తున్నారు. అనే పీఎంజీ జ్యువెలర్స్ కి నగరంలోని ప్రజలు భారీ ఎత్తున చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్ సుధాకర్, ధన్యవాదాలు. ధాన్యం సేకరణలో దోపిడీకి తావు లేకుండా రైతులకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ ధాన్యం సేకరణ పద్ధతికి అధికార యంత్రాంగం ఆదిలోనే స్వస్తి పలికింది. పాత పద్ధతిలోనే ధాన్యం సేకరించాలంటూ కరీంనగర్ జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో దోపిడీకి మళ్లీ తెరలేపినట్లయింది. ఆన్లైన్ వ్యవస్థని సక్రమంగా నిర్వహించడంలో అధికార యంత్రాంగం దారుణంగా విఫలమైంది. కొనుగోలు ఆలస్యమవుతున్నా సాకుతో ఎత్తివేయడం పరోక్షంగా అక్రమార్కుల దోపిడీకి మార్గం సుగమమైనట్లయింది. కరీంనగర్ జిల్లాలో ధాన్యం సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ విధానానికి అధికారులు స్వస్తి పలికారు. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయన్న కారణంగా పాత విధానంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పీపీసీలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. కానీ ఏ దోపిడీని నియంత్రించాలని ఆన్లైన్ వ్యవస్థను తీసుకొచ్చారో అదే దోపిడీకి ఇప్పుడు రాచమార్గం తెరిచినట్లయింది. ఆన్లైన్ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త విధానంలో రైతు ఎన్ని ఎకరాల్లో పంట పండించారు, అతని నుంచి ఎంత ధాన్యం కొనొచ్చనేది ముందుగానే ఆధార్కు ఓటీపీ పంపడం ద్వారా ధృవీకరించి అందుకు తగిన గోనె సంచులు జారీ చేస్తారు. పాత విధానంలో అదనంగా పండించిన పంటను కొని ఆ తర్వాత ఏవో ధృవీకరణతో సర్దుబాటు చేసేవాళ్లు. ఈ విధానం రైతులకు ఇబ్బందిగా మారింది. పాత విధానంలో పీపీసీ నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై తాళ్లు, నాణ్యత పేరిట తూకంలో కోతలు విధించి దోపిడీకి ఆస్కారముండేది. దానికి స్వస్తి పలికేందుకు ప్రస్తుత ఆన్లైన్ విధానంలో మార్పులు చేశారు. కొత్త విధానంలో ధాన్యాన్ని ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలకు లోబడే సేకరించాలి. నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలనడంతో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. ఆరబెట్టడం, తూర్పార పట్టడం, తాళ్లు, రాళ్లు, పెడ్డలు తొలగించడం రైతులకు భారంగా మారింది. దీంతో ఆన్లైన్ వద్దు, పాత విధానం కావాలంటూ రైతులు గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త ఆన్లైన్ సిస్టమ్ వల్ల రైతులకు ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఫ్యాక్స్ వాళ్ళు స్ట్రిక్ట్ గా చూడడం వల్ల వడ్లు పట్టాలంటారు. అప్పుడు కొద్దిగా తాళ్ళు ఉన్నా కూడా మేము వీళ్ళతో మాట్లాడుకుంటే సెంటర్లతో మాట్లాడంగానే వీళ్ళని మేము తీసుకుపోయడం, పై అధికారుల దృష్టికి తీసుకుపోయి కూడా మేము వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఏదో అడ్జస్ట్మెంట్ చేయడం, కొద్దిగా కటింగ్ తోటి దిగుతుండే. కొద్దిగా తాళ్ళు ఉన్నాయి అనుకో, వడ్లు పట్టాలంటే చాలా కష్టం అవుతుంది. అది మెయిన్.
కానీ అన్ని బాగానే ఉన్నాయి, కానీ దీంతో బాగా ఇబ్బంది పడవలసి వస్తుంది. కొత్త విధానంలో రైతుల నుంచి ధాన్యాన్ని కొని లారీలో నింపిన తర్వాతే ఆ ధాన్యం ఏ మిల్లుకు వెళ్లాలో ఆన్లైన్లో జనరేట్ అవుతుంది. వీలైనంత దగ్గరలో ఉన్న మిల్లుకు ధాన్యాన్ని కేటాయిస్తారు. ఆ రోజుకు ఆ మిల్లుకు సంబంధించిన కోటా పూర్తయితే మరో దగ్గరి మిల్లుకు అలర్ట్ చేస్తారు. దీనివల్ల రవాణా ఖర్చులు ఆదా అవుతాయి. గతంలో దూర ప్రాంతాలకు ధాన్యాన్ని పంపి రవాణా కాంట్రాక్టర్లు జేబులు నింపుకునేవారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత విధానంలో ఆ దోపిడీకి సైతం అడ్డుకట్టపడుతుంది. ఒకసారి ట్రక్ షీట్ జనరేట్ అయ్యాక ఆ మిల్లు యజమానులు ధాన్యాన్ని దింపుకోవాల్సిందే. తాలు నాణ్యత పేరిట నిరాకరించే అవకాశం, తూకంలో కోతలు విధించే అవకాశం మిల్లులకు ఉండదు. అభ్యంతరం వ్యక్తం చేస్తే క్వాలిటీ కంట్రోల్ టీం రంగంలోకి దిగి నాణ్యతను ధృవీకరిస్తుంది. ఈ విధానంతో రైతులకు మేలే జరుగుతుందని అధికారులు తెలుపుతున్నారు. ధాన్యం తీసుకొచ్చిన తర్వాత రైతుకు గన్నేసి ఇచ్చిన తర్వాత తూకం వేసిన తర్వాత వెంటనే ఆ ట్యాబ్ లో ఎంట్రీ చేసి ఆ లారీలో ఎన్ని బ్యాగులు పడ్డాయి అన్ని బ్యాగులు ఆన్లైన్ చేసి ట్రక్ షీట్ జనరేషన్ కాగా ట్రక్ షీట్ మిల్లర్ చూపిస్తుంది. ఆ మిల్లుకి 2 లారీలు పంపించేసినాము. దిగుమతి కూడా అయిపోయినాయి. పాత పద్ధతి మనకు మిల్ అలాట్మెంట్ చేసిన తర్వాత మాన్యువల్ ట్రక్ షీట్ రాసి పంపేవాళ్ళము. ఇక్కడ పోయిన తర్వాత దిగుమతి అవుతుంటే మనం రిసీవ్ ట్రక్ షీట్ తెచ్చుకునేవాళ్ళం. ఆన్లైన్ లోనే వస్తుంది మిల్లర్ అలాట్మెంట్ కూడా. ఇంతకుముందు ముందే జరిగేది మేము మాన్యువల్ ట్రక్ షీట్ రాసి పంపేవాళ్ళము. అందులో నుండి మిల్లులో అన్లోడ్ అయిన తర్వాత రిసీవ్డ్ కాపీ తెచ్చుకొని వెంటనే ఆన్లైన్ చేసేవాళ్ళం. ట్రక్ షీట్ జనరేషన్ చేసి కొట్టేవాళ్ళం. ఇప్పుడు ట్యాబ్ లో చూపిస్తుంది మాకు ఏ మిల్లుకి పంపాలనేది, దాని ప్రకారం పంపిస్తుంది. ఈ కొత్త విధానం ఏదైతే ఉందో ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైతులకు త్వరితగతిన అంటే తొందరగా డబ్బులు పడే అవకాశం ఉంటుంది. ప్రక్రియ మొదలు ఇప్పుడే కాబట్టి కొద్దిగా నెట్వర్క్ ఇష్యూస్ దానివల్ల కొద్దిగా ప్రాబ్లం అయితే కావచ్చు, కానీ మొత్తం మీద అయితే పారదర్శకత ఉంటుంది. ఎటువంటి తాలు అని కటింగ్ అని అటువంటి ఏం జరగకుండా. ఇప్పుడు ఆన్లైన్ విధానం ఎట్లుంటుందంటే మనకు ఫస్ట్ ఏ మిల్లు వస్తుంది అనేది ఏది తెలియదు. ఎప్పుడైతే లారీ లోడ్ అయిన తర్వాత మేము రైతుల వివరాలు ఎంట్రీ చేసి ట్రక్ షీట్ ను సబ్మిట్ చేస్తేనే మాకు నియర్ బై మిల్లు చూపిస్తుంది. మేము కొత్త విధానంలో ఎప్పుడైతే కౌలు రైతు వాళ్ళు ఉంటారో ఫస్ట్ వాళ్ళు మొదలు ఏఈఓ గారి దగ్గరికి పోయి వాళ్ళ పేరిట కౌలు ఒప్పంద పత్రం సమర్పించి వాళ్ళ పేరు భూమి నమోదు చేయించుకోవాలి. భూమి వివరాలనే మా ట్యాబ్ లో కనిపిస్తాయి. అప్పుడే మేము ప్యాడీ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. కొత్త విధానాన్ని మిల్లర్లు రకరకాల కారణాలు చూపుతూ వ్యతిరేకిస్తున్నారు. పొడుగు రకం, పొట్టి రకం పేరుతో ఫైన్ వెరైటీ ధాన్యాన్ని కూడా ప్రస్తుతం కామన్ వెరైటీగానే కొనుగోలు చేయాలని మిల్లర్లు ఒత్తిడి తెస్తున్నారు. రెండింటికి మధ్య క్వింటాకు 20 రూపాయలు రైతులు నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. గతంలో మాన్యువల్ ట్రక్ షీట్ ఇచ్చడం వలన ధాన్యంలో ఏమైనా ఎఫ్ఏక్యూ తేడా ఉన్నా కూడా చేర్పులు మార్పులు చేసేది. వాళ్ళు ఒకసారి ఆన్లైన్ ట్రక్ షీట్లో ఎంటర్ చేసిన ధాన్యానికే వాళ్ళు కావాలంటున్నారు. కాబట్టి ఈ కొత్త విధానం వల్ల మాకు ఎఫ్ఏక్యూ ప్యాడీ రానందువలన దానిలో తాలు తప్ప ఏదైనా వేరే శాతం ఉంటే కూడా చేర్పులు మార్పులు చేసే ఎడిట్ ఆప్షన్ వాళ్ళకు కూడా లేదు. కాబట్టి ఈ విధానం కూడా మాకు చాలా కష్టమవుతుంది. దింపుకున్న ఆ నాణ్యత ప్రమాణాలు సరిగా లేకపోతే మేము దింపుకపోతే మళ్ళీ తిరిగి సెంటర్కే పంపడం జరుగుతుంది. మేము రిజెక్ట్ కొడితే ఇక అది చాలా ఇబ్బంది ఉన్నది సార్. అది ఎడిట్ ఆప్షన్ ఎవరికి లేదు. మరి ఆన్లైన్ విధానం వలన మన మిల్లులో ఎక్కువ ట్రక్స్ ఉంటే అంతకంటే ముందు వేరే సెంటర్ వాళ్ళు ఫోన్ చేసి వేరే మిల్లుకు డైవర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒకవేళ ఆన్లైన్ సిస్టము ఉంటే ఏంటంటే అదే మిల్లుకు ఎక్కువ లారీలు వస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి పాత సిస్టంలే నడిపేయమని కోరుచున్నాం. పాత పద్ధతిలో అయితే కోఆపరేషన్ తోటి పక్క మిల్లుకు డైవర్ట్ చేసే అవకాశం వాళ్ళ దగ్గర ఉండేది. కొత్త విధానం జీపీఎస్ లో ట్రాక్టర్లకు వాళ్ళు పెట్టుకోరాదు కాబట్టి ఇబ్బంది అవుతుంది. కొత్త విధానం 100% రైతులకు మేలు చేసేదే. కానీ సరైన సన్నద్ధత లేని కారణంగా దీనికి స్వస్తి పలికి మళ్లీ పాత విధానంలోకి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విధానంపై అవగాహన కల్పించి ఉంటే ఆన్లైన్ ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యవసాయ చరిత్రలో కీలక స్థానాన్ని ఆక్రమించిన వరి సాగును క్రమబద్దీకరించే దిశలో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రైతులకు లాభదాయక సన్నాల వరి రకాలను ప్రోత్సహించాలని భావిస్తోంది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సాగునీటి ప్రాజెక్టులు విస్తరించడం, రైతులకు పెట్టుబడి మద్దతు పెరగడం, మార్కెట్లో నాణ్యమైన బియ్యానికి డిమాండ్ పెరగడం వంటివి వరి సాగును విస్తృతంగా పెంచాయి. ధాన్యం ఉత్పత్తి 260.88 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 284.16 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగడంతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరింది. రాష్ట్రంలో సన్నాల వరి పంట కీలక పాత్ర పోషించింది. మొదట్లో కొన్ని జిల్లాలకు పరిమితమైన ఈ సన్న రకాల వరి సాగు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ముఖ్యంగా ఆర్ఎన్ఆర్ 15048, తెలంగాణ సోనా, బీపీటీ 5204, సాంబా మసూరి, ఎంటీయూ 1010 వంటి రకాలు రైతుల్లో విశ్వాసాన్ని పెంచాయి.
తక్కువ నీటితో అధిక దిగుబడి ఇవ్వగలగడం, పంటకాలం తక్కువగా ఉండడం, మార్కెట్లో మంచి ధర లభించడం వంటివి ఈ రకాల ప్రాచుర్యానికి కారణమయ్యాయి. ఇటీవల అభివృద్ధి చేసిన డిఆర్ఆర్ ధన్ 100, డిఎస్టీ 1 వంటి కొత్త వంగడాలు అధిక దిగుబడి లక్ష్యంగా ముందుకొస్తూ భవిష్యత్తులో పాత రకాల స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెటింగ్ పరంగా చూసినట్లయితే వాడకందారులు సన్నాల వైపు మొగ్గు చూపుతున్నారు. రోజురోజుకు దొడ్డు రకం బియ్యం తినేవారి సంఖ్య తగ్గిపోతోంది. కాలక్రమేణా మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగానే సన్న రకం బియ్యానికి డిమాండ్ పెరిగింది. ప్రధానంగా వంట వండినప్పుడు గింజ విడిపోవడం, రుచి, వాసన వంటి గుణాలు కొన్ని రకాల బియ్యానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అందులో ఆర్ఎన్ఆర్ 150448 తెలంగాణ సోనా అత్యధిక డిమాండ్ కలిగిన రకంగా చెప్పొచ్చు. అదేవిధంగా బీపీటీ 5204 కూడా దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. ఈ డిమాండ్కు ప్రభుత్వ విధానాలు తోడయ్యాయి. సన్నాల వరి పండించే రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ప్రకటించడం ద్వారా ప్రభుత్వం వాటి ఉత్పత్తిని ప్రోత్సహించింది. అదే సమయంలో ఎఫ్సీఐ సేకరణ విధానాల్లో సన్న బియ్యానికి ప్రాధాన్యత పెరగడం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో సన్న బియ్యం పంపిణీ చేయడం లాంటి నిర్ణయాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. అయితే సన్న రకం వరి పంట సాగు నిర్దేశిత అవసరాలకు మించి విస్తరించడంతో పాటు కొన్ని నిర్మాణాత్మక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రకరకాల సన్న రకాల వరి సాగు పెరగడంతో మిల్లింగ్ దశలో గందరగోళం ఏర్పడుతోంది. ప్రతి రకానికి వేర్వేరు మిల్లింగ్ ప్రమాణాలు అవసరమవుతుండగా రకరకాల మిశ్రమం నాణ్యత నియంత్రణను క్లిష్టతరం చేస్తోంది. దీంతో సేకరణ దశలో సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో సరైన నాణ్యత లేకపోవడం వల్ల పంపిణీ చేసిన బియ్యం వండినప్పుడు ముద్దగా మారడం, ముఖ్యంగా విద్యార్థి వసతి గృహాల్లో వినియోగానికి అనుకూలంగా లేకపోవడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, మిల్లర్లు కలిసి ముందస్తు వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధిక దిగుబడి, మార్కెట్ డిమాండ్ కలిగిన కొన్ని సన్న రకాలకి సాగును పరిమితం చేయాలని యోచన చేస్తున్నారు. దీని ద్వారా విత్తన పంపిణీ సులభతరం కావడం, మిల్లింగ్ ప్రక్రియ సమర్థవంతం కావడం, సేకరణలో పారదర్శకత పెరగడం, వినియోగదారులకు నాణ్యమైన బియ్యం అందడం లాంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతుకు లాభం జరగడంతో పాటు వినియోగదారుడికి నాణ్యమైన బియ్యం అందుతాయని, తద్వారా పర్యవేక్షణ సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ సవరణలు సమర్థవంతంగా అమలైతే తెలంగాణ సన్నాల వరి రకం మరింత స్థిరత్వం, నాణ్యత, అంతర్జాతీయ పోటీతత్వం సాధించే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా జాతీయ వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్ 2026 నేడు జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్ సహా మొత్తం 24 పట్టణాల్లోని 199 కేంద్రాల్లో నీట్ పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్లో 69 కేంద్రాల్లో నీట్ పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా సుమారు 22.8 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరు కానున్నారు. తెలంగాణ నుంచి 73,000 మంది, ఏపీ నుంచి 45,000 మందికి పైగా పరీక్ష రాయనున్నారు. ఏపీలో 180 కేంద్రాలు సిద్ధం చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా ఉదయం 11 గంటల నుంచి 1:30 వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతిస్తారు. విద్యార్థులు రిపోర్టింగ్ సమయానికి కనీసం గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్తా నియోజకవర్గంలో రీపోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్ సమయంలో ఫాల్తా నియోజకవర్గంలోని పలు కేంద్రాల్లో అవకతవకలు, ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించే ఘటనలు చోటు చేసుకున్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించింది. ఫలితంగా ఆ నియోజకవర్గంలోని మొత్తం 285 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ ఉంటుందని ఈసీ పేర్కొంది. ఈ నెల 21న అన్ని కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని వెల్లడించింది. మే 24న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ పేర్కొంది. సాధారణంగా 1 లేదా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తారు. కానీ ఒకేసారి ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించడం అత్యంత అరుదైన చర్యని విశ్లేషకులు అంటున్నారు. అటు డైమండ్ హార్బర్, మగ్రాహత్ పశ్చిమ నియోజకవర్గాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే ఈసీ శుక్రవారం రీపోలింగ్ నిర్వహించింది. 2 విడతల్లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి.
ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్లో భారీ ఉత్కంఠకు తెరపడింది. వాటర్ ట్యాంకుపై చిక్కుకున్న 2 చిన్నారులను భారతీయ వాయుసేన హెలికాప్టర్ కాపాడింది. ఒక రోజంతా నీటి ట్యాంకుపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన ఆ చిన్నారులు హెలికాప్టర్ సాయంతో సురక్షితంగా కిందకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సిద్ధార్థనగర్లో నిన్న రీల్స్ చేసేందుకు 5 చిన్నారులు ఒక ఎత్తైన నీటి ట్యాంకు పైకి ఎక్కారు. వీరిలో 3 కిందకు దిగేందుకు యత్నించగా మెట్లు కూలి ఒకరు మృతి చెందారు. 2 గాయపడ్డారు. మిగతా 2 చిన్నారులు వాటర్ ట్యాంకు పైనే ఉండిపోయారు. దాదాపు 24 గంటల పాటు ఆహారం, నీరు లేకుండా ఆ చిన్నారులు ట్యాంకు పైనే చిక్కుకుపోయారు. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. చిన్నారులను కిందకు దించేందుకు అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో భారతీయ వాయుసేనకు సమాచారం ఇవ్వగా ఓ హెలికాప్టర్ను సహాయక సిబ్బందిని పంపింది. ఐఏఎఫ్ సిబ్బంది ఓ తాడు సాయంతో చిన్నారులను జాగ్రత్తగా హెలికాప్టర్లోకి ఎక్కించి వేరే ప్రాంతంలో ల్యాండ్ చేశారు. అక్కడ అధికారులకు చిన్నారులను అప్పగించారు. ప్రస్తుత కాలంలో కథ చెబుతూ నిద్రపుచ్చాల్సిన నాన్న, చందమామ కథలు చెబుతూ గోరుముద్దలు పెట్టాల్సిన అమ్మ ఇద్దరూ ఆఫీస్ పనుల్లో బిజీ అవుతున్నారు. బామ్మ, తాతయ్య ఉండేదేమో ఊళ్ళో, పిల్లలేమో పుస్తకాలకు దూరంగా సెల్ ఫోన్లకు దగ్గరగా ఉంటున్నారు. బాల్యం సెల్ ఫోన్లకు బలైపోతోందని మనం చాలాసార్లు చర్చించుకుంటున్నాం. కానీ పిల్లల బాల్యాన్ని అర్థవంతంగా చేసేందుకు ఇటీవలే హైదరాబాద్లో వెలిసింది ఈ కథాతీతం. పిల్లలకు కథలంటే చాలా ఇష్టం. అలాంటి కథలు చెబుతూ వారిని ఇట్టే మన వైపు తిప్పేసుకోవచ్చు. అలాంటి కథల్లోని నీతివాక్యాలు చిన్నప్పుడే వారిలో బలంగా స్థిరపడితే జీవితాన్ని సైతం ప్రభావితం చేయగలవు. ఆ దిశగానే ప్రయత్నం చేస్తోంది కథాతీతం. హైదరాబాద్ గచ్చిబౌలిలో కథాతీతం లైబ్రరీని శిల్పా కిరణ్వీర్ ఏర్పాటు చేసి పిల్లలకు జీవితం కథలు చెబుతున్నారు. శిల్పా కిరణ్వీర్ వేల పుస్తకాలతో ఈ కథాతీతం లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఇది పూర్తి గ్రామీణ ప్రాంతంలోని ఇంటి వాతావరణంలా ఉంటుంది. పిల్లల్లో పఠనాసక్తి పెంచడానికి, వారిలోని సృజనాత్మకతను బయటకు తీసేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఆమె చెబుతున్నారు. అందుకోసం ఏప్రిల్ 13 నుంచి మే 30 వరకు విభిన్న రకాల కార్యక్రమాలతో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. వీటితో పాటు పిల్లలకు అన్వేషణ, రచన, ప్రకృతి వంటి కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. కథాతీతం అంటే బియాండ్ స్టోరీస్, ఆలోచన అనేది ఒకటి రావాలి చదివిన తర్వాత. ఎప్పుడు నువ్వు నిజం చెప్పాలి అనేది డైరెక్ట్గా చెప్పకుండా ఒక కథ రూపంలో పిల్లలకి చెప్పినప్పుడు వాళ్ళు ఆ విలువని బెటర్గా అర్థం చేసుకుంటారనమాట. సో అండ్ కథాతీతం ఫిజికల్ ప్లేస్ వచ్చేసి ఆల్మోస్ట్ 8 months బ్యాక్ స్టార్ట్ చేసాము. సో పిల్లలకి మన రూట్స్ అండ్ కల్చర్స్ నేర్పించే ప్లేస్ మన విలేజెస్, మన ఊర్లో. సో అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ సిటీలో క్రియేట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం అనమాట. సో కథాతీతం అనేది ఒక లైబ్రరీ వచ్చేసి యాజ్ అ టూల్ అనమాట, జస్ట్ ఎనేబులర్. బట్ మెయిన్గా వచ్చేసి కథాతీతం ఈజ్ అ వాల్యూ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. అంటే పిల్లల బిహేవియర్, హ్యాబిట్స్ మనం వాళ్ళకి కథలు చెప్పే ద్వారా దానిలో చేంజెస్ తీసుకొస్తాం అనమాట. అండ్ అదే కాకుండా అవర్ అన్వేషణ ప్రోగ్రామ్ విచ్ ఈజ్ అవర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ ప్రోగ్రామ్ అనమాట. ఇది మనకి ఇప్పుడు జూన్ నుంచి మొదలవుతుంది. అండ్ ఇప్పుడు సమ్మర్లో మా ప్రోగ్రామ్ వచ్చేసి రచన. రచన ఈజ్ అ స్టోరీ టెల్లింగ్, క్రియేటివ్ రైటింగ్, ఆర్ట్ అండ్ థియేటర్ ప్రోగ్రామ్. కథాతీతం లైబ్రరీలో పుస్తక పఠనమే కాదు, డిజిటల్ మోడ్లోనూ కథలు చెప్పడం, వాటిపై విద్యార్థుల స్పందన అడిగి తెలుసుకోవడం, వారి ఆలోచనల్ని పంచుకునే వేదికను కూడా కల్పిస్తున్నారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు ఇందులో ఉన్నారు. పుస్తకాలు చదవడం తమకు బాగా నచ్చిందని విద్యార్థులు చెబుతున్నారు. సో ఈ లైబ్రరీ నేను ఇప్పుడు 8 to 9 months నుంచి వస్తున్నాను. ఓపెన్ అయినప్పటి నుంచి
సో నాకు ఇక్కడ ఉన్న బుక్స్ ఇంకా ఈ ఎన్వైర్న్మెంట్ చాలా హెల్ప్ అయింది నా డే టు డే లైఫ్లో. సో ఇక్కడ నా వెనకాల ఇక్కడ మీకు కనిపిస్తున్న స్టోరీ బుక్స్ నాకు లైఫ్ లెసన్స్ చాలా నేర్పించాయి. అంటే వేరే వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, అంటే మేనర్స్ అవన్నీ. మాకు చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫస్ట్ వీక్లో ఇయర్ రింగ్స్ చేసాం, ఇంకా పెయింటింగ్ చేసాము, వీ హ్యావ్ స్క్రిప్ట్ రైటింగ్, వీల్ హ్యావ్ పాటరీ, అవన్నీ ఉంటాయి మనకు. సో ఇంకా ఈ స్క్రిప్ట్ రైటింగ్లో శిల్పా మ్యామ్ ఒక బుక్ రాసింది, ఒలుగులు అనే ఒక బుక్ రాసింది. సో మేము కూడా ఈ వీక్లో శిల్పా మ్యామ్ లాగా ఒక బుక్ రాయడం నేర్చుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2025 నుంచి ఇక్కడికి వస్తున్నాను. శిల్పా గారు చేసే ప్రోగ్రామ్స్ కానీ, ఆవిడ చెప్పే విధానం కానీ, ఆవిడ సాఫ్ట్ వాయిస్ మా పిల్లలు కూడా బాగా ఆవిడతో బాగా అటాచ్ అయ్యారు. ఈ రోజుల్లో పిల్లలు టాయ్స్ని ఎంత కనెక్ట్ అవుతున్నారు, బుక్స్ని కూడా కనెక్ట్ అవ్వాలి. అది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించాను. 9 years చాలా వేస్ట్ అయిపోయింది బుక్స్ లేకుండా. ఇలాంటివి ముందే తెలిస్తే బాగుండేది అనిపించింది నాకు. సోమవారం తప్ప మిగతా రోజుల్లో కథాతీతం లైబ్రరీ తెరిచి ఉంటుంది. పూర్తి ఇంటి వాతావరణంలో పిల్లలు పుస్తకాలు చదువుతూ సంబరపడుతున్నారు. సాధారణంగా కాలేజీల్లో చదువు చెప్పి పంపిస్తారు, లేకపోతే చదువుకు ఉపయోగపడే నైపుణ్యాలను నేర్పిస్తారు. కానీ పెద్దపల్లి జిల్లా పన్నూరులోని ఓ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అందుకు పూర్తి భిన్నం. విద్యార్థులకు చదువుతో పాటు సృజనాత్మక కళాఖండాలు తయారు చేసే స్కిల్స్ను నేర్పిస్తున్నారు. పడేసే పూలతో ఆ విద్యార్థులు రెసిన్ ఆర్ట్ పేరుతో అద్భుతాలు సృష్టిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరులోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు సృజనాత్మకమైన కళాఖండాల్ని తయారు చేసి అబ్బురపరుస్తున్నారు. పడేసే విరులకు ప్రాణం పోసే ఒక జ్ఞాపకంలా మార్చడమే రెసిన్ ఆర్ట్. రెసిన్ ఆర్ట్ అనేది ఎపాక్సీ రెసిన్, హార్డ్నర్, రంగుల్ని ఉపయోగించి చేసే ఒక ఆధునిక కళ. ఇది జ్యువెలరీ, కోస్టర్స్, టేబుల్స్, అలంకరణ వస్తువుల్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. వివాహాలు, శుభకార్యాలు, పూజల్లో విరివిగా వినియోగించి పడేసిన పూలు, ఆకులతో కళాఖండాల్ని తయారు చేసి జీవనోపాధి పొందొచ్చని నిరూపిస్తున్నారు ఆ విద్యార్థులు. కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రెసిన్ ఆర్ట్ ద్వారా అద్భుతాలు సృష్టిస్తున్నారు. వాడిపడేసిన విరుల్ని ప్రెస్సింగ్, సిలికా జెల్ పద్ధతుల ద్వారా తేమ లేకుండా ఎండబెట్టి పదిలపరుస్తారు. వాటిని వివిధ మిశ్రమాల్లో సమంగా కలిపి అచ్చులో పోసిన తర్వాత 24 గంటల పాటు ఆరబెడతారు. ఇలా తయారైన రెసిన్ ఆర్ట్ వస్తువుల్ని కీ చైన్లు, చెవిరింగులు, టేబుల్ టాప్లు, వాల్ డెకరేషన్ వస్తువులుగా మార్చి ఉపయోగించుకోవచ్చని విద్యార్థులు చెప్తున్నారు. సాంకేతికత, సృజనాత్మకత జోడిస్తే అద్భుతాలు సృష్టించొచ్చంటున్నారు. మా కాలేజీలో రెజినట్స్ మరియు ఫోటో ఫ్రేమ్ చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఎండిపోయిన పూలు మరియు ఆకులతో రెజినట్స్ మరియు ఫోటో ఫ్రేమ్స్ తయారు చేస్తున్నాము. మా కళాశాలలో చదువుకోవడమే కాకుండా పూల పెంపకం మరియు నర్సరీలు కూడా ఉంటాయి. ఈ సపోర్ట్ అంతా మా టీచింగ్ స్టాఫ్ ద్వారా సాధ్యమైంది. ఎండిపోయిన పూలను మనం రెజిన్ మరియు హార్డినర్తో యూజ్ చేసి 2:1 రేషియో లేదా 3:1 రేషియోలో కలుపుకోవాలి. ముందుగా మనం ఒక మౌల్ని తీసుకుని ఆ ఎండిపోయిన పూలను అందులో మనకు నచ్చిన విధానంలో అమర్చుకొని ఆ రెజిన్ మరియు హార్డినరీ కలిపిన మిశ్రమాన్ని అందులో పోస్తూ మంచిగా బుడగలు లేకుండా ఉంచుకోవాలి. అప్పుడు అది ఒక 1 వీక్ తర్వాత మంచిగా ఆరుతుంది. దాన్ని మనం కిచెన్స్లో కానీ లేదా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎండిపోయిన పూలకు కూడా ప్రాణం పోయడానికి కిచెన్స్ మరియు ఫ్లేమ్స్ చేస్తున్నాము. ఈ ఫ్లేమ్స్ మనకి పెళ్లిలో కానీ, బర్త్డే పార్టీలో కానీ ఎందులో అయినా ఉపయోగపడతాయి. కళాశాలలో మా వైస్ ప్రిన్సిపల్ ప్రణీత్ సార్ కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ వారు కానీ చాలా మాకు ప్రోత్సహించారు. మరి వారి సహకారంతో మేము ముందుకు సాగాము. నేటి ఆధునిక రంగంలో రెసిన్ ఆర్ట్ ఒక ప్రత్యేకమైన కళారూపంగా రూపొందుతుంది. దీంతో విద్యార్థులకు అదనపు నైపుణ్యాలు జోడించారని అధ్యాపకులు రెసిన్ ఆర్ట్ శిక్షణ ఇస్తున్నారు. వివాహంలో ఉపయోగించే పూలదండల్ని రెసిన్ ఆర్ట్ ద్వారా భద్రపర్చుకోవచ్చని విద్యార్థులకు నేర్పించారు. వృధాగా పోయే విరులకు విలువల్ని జోడించి ఉపాధి పొందొచ్చని, స్వయం ఉపాధికి ఇది మంచి మార్గమని అధ్యాపకులు అంటున్నారు. పూలు పండించిన రైతులకు ముఖ్యంగా
శుభకార్యాలు ఉన్నప్పుడు పండుగల సమయంలో మాత్రమే వాటికి డిమాండ్ ఉంటుంది. మిగతా సమయాలలో సరైన ధర రాకక రైతులు నష్టపోతూ ఉంటారు. ఈ ఎండుపూల విధానము రైతులకే కాకుండా విద్యార్థులను బిజినెస్ వైపు స్వయంగా వాళ్ళ కాళ్ళపైన నిలబడే విధంగా ప్లస్ వారితో పాటు నలుగురికి ఉపాధి కల్పించే విధంగా మనం ఇక్కడ వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రెసిన్ ఆర్ట్తో తయారు చేసిన వస్తువుల్ని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో పోస్ట్ చేసి పలువురికి తెలియజేస్తున్నారు. తద్వారా విద్యార్థులు వారిలోని సృజనాత్మకతను ప్రపంచానికి తెలియజేస్తూ ఆదర్శవంతంగా నిలుస్తున్నారు.